ఉండాలి. ఆవిడ దీనికి ముందర నాకు పాడింది రమణ నువ్వు చాలా ఒక మాస్ పాట పాడింది. సో ఆవిడ నా గొంతులో నేను అనుకుంటాను, ఓకే మాస్ పాట పాడినా ఎందుకు సక్సెస్ అయింది, ఆవిడ గొంతులో ఏదో బలం ఉన్నట్టేగా. సో ఆ బలాన్ని మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు బలాన్ని పొడుగ్గా ఉంటే ఏదైనా ఎగ్జాక్ట్లీ. ఆవిడ వచ్చి అసలు ఈ పాట పాడినప్పుడు, శివ పాడినప్పుడు ఆవిడ అంత ప్యూర్గా పాడారు, అసలు స్ట్రెస్సే లేకుండా ప్రశాంతంగా పాడారు. అంటే ఈయన ఇచ్చిన లిరిక్స్ కూడా ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేని రోడ్ లాగా ఇచ్చారు చక్కగా. అంటే మన రింగ్ రోడ్ లాగా వెళ్ళండి, మీరు ఎంత మైల్ స్పీడ్లో అయినా వెళ్ళండి. సో ఎలా దాన్ని స్మూత్ నుంచి చేయాలని, బికాస్ ఇంత ఆర్ఆర్ నుంచి దాని ముందరే నేను చెప్పాను కదా, చాలా కష్టం బోయపాటి గారి సినిమా ఆర్ఆర్ చేయడం అనేది ఇంకా చాలా కష్టం. ఇంకా నాకు ఒకటి అనిపించింది, రమేష్ తోడు బాలయ్యకి త్రిశూలం ఇచ్చాడు, ఈయనకి డమరుకం ఇచ్చాడు, మనందరికీ సక్సెస్ ఇవ్వాలి. ఇందులో కూడా గురుగారు, నేను భగవంతుడి దయ వల్ల వీళ్ళందరితో చేసే జర్నీలో కొంచెం స్పేసెస్ ఎన్ని బార్స్ ఏది ఇస్తే ఇది వస్తుందో కూడా కొంత దేవుడి వల్ల ఒక నాలెడ్జ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. దాని ద్వారా కొంత ఆ స్పేసెస్ కూడా కరెక్ట్గా ఇక్కడ తమన్ గారు ఏమి ఇవ్వగలరు, ఏమి ఇస్తే బాగుంటుంది, ఏది కూర్చోబెట్టగలం అనేది ప్రతిదీ వారికి నేను ఆ స్పేస్ ఇస్తానండి. ఇచ్చి తర్వాత మాట్లాడుకుంటాం. ఈ స్పేస్ నేను ఎందుకు ఇచ్చానంటే అండి, ఇది మీరు ఈ విధంగా వెళ్తారు, నాకు ఐడియా ఉంది, ఇది ఈ విధంగా వెళ్ళాలి, ఇది అని ఇస్తూ అలాగే ఒక్కొక్క యాంబియన్స్ అండి పెడితే ఇక మీకు బ్యాక్ ఆయన వద్దన్నా సరే ఒక డ్రమ్ కొడదామని కూర్చున్నా సరే 5-6 కొట్టాల్సిందే, కుదరదు. ఎందుకంటే ఆ ఫ్రేము, ఆ యాంబియన్స్, బ్యాక్ లేపే యాంబియన్స్, ఆ సిచ్యువేషన్ డిమాండ్ మొత్తం ఆ దీనిలో తీసుకొస్తాం గురుగారు. పైగా ఇందులో ఇతను మనం ముందే చెప్పామండి, బాలయ్య గారిని ముందే చెప్పాము, మురళీమోహన్ గారి ద్వారా నీకు ప్రపంచానికి ఒక ప్రళయం రాబోతుంది, ఒకటి కాదు ఎన్నో వస్తూనే ఉంటాయి, అవన్నీ నువ్వు ఎదురెళ్ళాలి అంటే అష్టసిద్ధి సాధనే మార్గం, ఇంకా వేరే మార్గం లేదు. అష్టసిద్ధి సాధన చేసి బయటకు వచ్చిన వారి అందులో సాధించిన వాళ్ళకు ఉండే శక్తులు ఏంటో మన గూగుల్లో కొడితే కూడా వస్తాయండి. మానవాతీత శక్తి. సో ఆ శక్తిని ఉపయోగించే కొంతే ఉపయోగించండి, మొత్తం కూడా ఉపయోగించలేదు. వాళ్ళు జ్ఞానం అవ్వగలరు, విశ్వరూపం చూపించగలరు, అంత దూరం వెళ్ళాలి మనం. జస్ట్ ఆయుధం ఇచ్చి ఆపాం అంతేనండి. ఆ తర్వాత చేస్తే ఏదో చేస్తాం కానీ ఆ ఆయుధం ఇచ్చి ఆపాం ప్రస్తుతానికి. సో అతీత శక్తిని ముందే చెప్పామండి, సూపర్ హ్యూమన్ అని. అవునా, చెప్పే తీసుకుని వెళ్ళాం మనం. అంటే ఈ సినిమా త్రూఅవుట్లో నేను డైరెక్టర్ గారి దగ్గర ఉండి నేను తమన్ సార్ దగ్గరికి కూడా వెళ్తుంటాను కదా సార్. అంటే ప్రతిసారి ఎనర్జీ అంటాం కదా, శక్తి కేంద్రాలు, జనరల్ తెలుగులో చెప్పాలంటే శక్తి బోయపాటే ఎనర్జీ సార్. అంటే ఇక్కడ మనం ఒక శక్తి పట్టుకొని అక్కడికి వెళ్తాం కదా సార్. అక్కడికి వెళ్ళేటప్పటికి ట్యూన్ కానీ ఏదైనా సిద్ధం చేసి పెడతారు కదా తమన్ గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటో మనం చూసిన దానికి 10 మినిట్లు పైన వస్తున్నారేనా అని తమన్ సార్ నేను ఎప్పుడు చెప్తాను సార్. అంటే అఖండ సినిమాని నిర్వచించడానికి బోయపాటి గారు ఉన్నారు, దాన్ని అభినయించడానికి బాలకృష్ణ గారు ఉన్నారు, అర్థం చేసుకోవడానికి చరాచర సృష్టిలో ఒక్కడే ఉన్నారు తమన్ సార్. ఇది నేనేం పొగట్ట కోసం ఏం చెప్పట్లేదు, ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి ప్రయాణం చేసిన దాంట్లో నీకు అర్థమైంది కదా. అంటే అక్కడికి వెళ్ళేలోపు డైరెక్టర్ గారి మనసులోకి మరి దూరి అందులో అంత పరకాయ ప్రవేశం చేసి, అంటే ఎక్కడో అంగుష్ట మాత్రంగా ఉన్న విశ్వరూపంలో చూడటం అంటాం చూసారా, అలా చూస్తారా ఆయన. ముందు కూర్చుని ఆయన తల ఆడుతుందా అని చూస్తాను నేను వెనకాల ముందు కూర్చుని ప్రొజెక్షన్ రూమ్ లో ఆయన ముందు కూర్చుని చూస్తారు, నేను ఆయన తల ఇలా ఆడుతుందా ఓకే ఆయన అయిన తర్వాత అలెక్సా అంటారు. మాకు అలెక్సా ఒక లైట్ ఉంటుంది, అలెక్సా లైట్స్ ఆన్ అంటుంది. సార్ అమ్మాయిని పిలవండి అంటారు, అలెక్సాని పిలవండి, అలెక్సాని పిలవండి వచ్చి ఒక కౌగులింతలు కానీ చేసుకొని. బికాస్ నేను ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఆయన చెప్పిన డైలాగే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మర్యాద ఎలా ఒక డైలాగ్ ఉంది కదా, ఎలా పిలవాలో, చాలా డిఫరెన్స్. నాకు అంతే, నేను ఈయన దగ్గర నుంచి కరెక్షన్ రాకుండా ఉండడానికి ఎంత రెస్పెక్ట్, ఈ సినిమాని అర్థం చేసుకున్నానా అనే పాయింట్లోనే ఉంటాను. నేను ఇక్కడ గొప్పగా నేను హారర్ చేసేసానని కాదు, ఆయన కథని అర్థం చేసుకున్నాను. లాజిక్ ఇస్ వెరీ సింపుల్ అండర్స్టాండింగ్. సో దీన్ని నేను ఒక్కడనే కాదు, సో మా టీంలో అందరు పిల్లలే, అసలు ఎవ్రీబడి ఈజ్ అండర్ 25-30 ఇయర్సే. సో వీళ్ళకి బాలకృష్ణ గారి సైజు, ఫిల్మ్ సైజు, బోయపాటి గారు పెట్టే యాంగిల్స్, ఆయన ఎప్పుడూ చెప్తారు కదా 30 పెట్టి ఇలా చూస్తానని అంటారు కదా, అది గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందరు చిన్న చిన్న మానిటర్లో పనిచేస్తారు, అంతే సైజ్ మానిటర్లో పనిచేస్తారు. బట్ మనం 70 mm ఊహించుకోవాలి, 70 mm ఈ సౌండ్ ఎలా ఉంటుంది, రేపు థియేటర్లో 2 అప్పుడు
మనం మేము చెప్పినట్టు 75-77 డేస్ ఆర్ఆర్ చేసాం, బట్ జనాలు చూసేది 2.5 గంటలేగా. లీనియర్గా 2.5 అవర్స్లో ఎంత మనం ఎలా ట్రావెల్ అవుతున్నాం అనే సైన్స్ మనలో లేకపోతే మనం వీ కాంట్ బ్యాలెన్స్. అది వేరే అది చాలా అది నేర్చుకుంటే చాలా నేర్పితే కూడా రాదు, చాలా ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్సైడ్ ఇన్నర్ సైన్స్ రావాలి. ఆ విషయంలో నేను తమన్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్పాలి సార్. ఎందుకంటే సాహిత్యం ఎంత అద్భుతంగా వచ్చినా సినిమాను మొత్తం సినిమా చూసి అర్థం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అంటే రచన వరకు మేము ఉంటాం కాబట్టి ఆ మొత్తము అర్థం చేసుకొని ఆ సీన్కి ఏం కావాలి దాన్ని అది దాన్ని ఏమాత్రం తగ్గకుండా సారాన్ని మళ్ళీ మాకు ఇస్తే కదా మేము రాయడానికైనా అది వీలుగా ఉంటుంది. నేను తీసుకోలేను గురుగారు. శ్రీకృష్ణనే మాతో ఈ సక్సెస్ ఇది అఖండ అనే ఒక పల్లకి, దానికి మొదటి బోయి, మిగతా అందరం మనం పట్టి తీసుకెళ్తున్నాము. అంటే ఇతను వీళ్ళతో పనిచేసింది నేను మాత్రం కాకుండా టీంలో కూడా, అంటే మ్యూజిక్ సైడ్ శ్రీకృష్ణ గారు, అద్వితీయ అని ఒక అమ్మాయి, ఇంకా శృతి అని ఇంకో అమ్మాయి, ప్రకృతిని ఇంకో అమ్మాయి, వాగ్దేవి అని ఒక అమ్మాయి, ప్రణతిని ఇంకో అమ్మాయి, వీళ్ళందరూ చాలా వీళ్ళ తపస్సు ఏంటంటే మనకు కరెక్ట్గా పనిచేయాలని. సో అందరూ ఈక్వల్ రెస్పెక్ట్స్ ఇస్తూ వస్తేనే అన్ని కరెక్ట్గా కామాలు పంచువేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, లేకపోతే అలా లూజ్ అయిపోతాయి. అదే టీం కూడా, అంటే మా టీం కూడా అసలు ఓషో కానీ, అసలు హరి కానీ, శశాంక్ గారు కానీ, అసలు వీళ్ళందరూ ఈయన చెప్తారు టీము సూపర్ టీం సార్ మీకు అంటారు. సో అది ఎప్పుడు అదే ప్లేయింగ్ 11 క్యాప్టెన్ ఒకటి ఉంటే చాలుగా, 11 మంది కరెక్ట్గా ఆడాలిగా, అప్పుడే గెలుస్తాం. సో అది ఫెంటాస్టిక్గా పాజిటివ్గా ఉండే టీం, ఎగ్జాక్ట్లీ మెయిన్ పాజిటివ్గా ఉండే టీం అండి. అది గురుగారు ఇప్పుడు సినిమా భారతదేశం ఆత్మ అని ఇప్పుడు ఫస్ట్ నేను అదే చెప్పాను. ఈ సినిమా భారతదేశం ఆత్మ అని అంటే ఆ ఆత్మ ఇవాళ థియేటర్లలో కలా ఫ్లో అయ్యి ప్రతి వైపు నుంచి కూడా రెస్పాన్స్ వస్తూ ఉంటాయి. అంటే చెప్తారు కదా సార్, సినిమా ఈజ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ బిలీఫ్ అని, మ్యూచువల్ బిలీఫ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అని. దాని తాలూకు రిఫ్లెక్షన్స్ కానీ ఇవాళ త్రూ అవుట్, అంటే ఐఎమ్ బేసికలీ నేను బాలయ్య బాబు అభిమాని కదా సార్, త్రూ అవుట్ ఎక్కడి నుంచి వస్తున్నా కానీ ఆ ఎనర్జీ అనేది. విచిత్రం ఏంటంటే ఎవరి అభిమాని అయినా ఇందులో బాలయ్య కనపడలా, ఒక శివతత్వమే. నాకు కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది ఒక్కొక్క రీల్ తర్వాత. దీని తర్వాత ఇంకేం చేస్తారు, ఇంకో ఫైట్ ఉందన్నారు, దీని తర్వాత ఇంకేం చేస్తారు, ఇంకేం చేస్తారు, అయిపోయింది. ఆదిని చంపేశారు, నెక్స్ట్ ఏంటి హనుమంతుడు. ఎలా మెన్షన్ చేయాల్సిన ఒక పేరు మాత్రం ఆది. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీకి కరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీ అంటే అతని పెర్ఫార్మెన్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అంటే ఈయన తట్టుకోవడం మానవ సాధ్యం కాదు కదా, అంచేత అతను పడాల్సిన శ్రమంతా మనకు కళ్ళ ముందు తెలిసిపోతుంది. అది ఆయన పైనుంచి వెళుతున్న బాలయ్య గారి మీద నుంచి వెళుతున్న విభూది, నేను శ్రీశైలం నుంచి తెప్పించిన ఒరిజినల్ విభూదేనండి. ఆయనకి మన ఒరిజినల్ విభూతి గురుగారు 100 కేజీలు అక్కడి నుంచి తెప్పించి, ఎందుకంటే అది ముక్కులోకి వెళ్తే మామూలు అయితే ఎలర్జీస్ వస్తాయి, అందుకని అక్కడి నుంచే స్వామివారి దగ్గర నుంచే తెప్పిస్తామండి. తెప్పించి దాన్ని ఆయన మీద వాడాము. అలాగే ఆదికి బ్లాక్ ఒక నెగిటివ్ అని చెప్పడానికి ఒక ఇది కలర్ యూజ్ చేస్తాం కదా గురుగారు, అది కూడా ఒరిజినల్ కోల్ నుంచి జాగ్రత్తగా ఇది చేసాం గురుగారు. ఏది కళ్ళల్లో పడ్డా ముక్కులో పడ్డా ఎలర్జీ రాకుండా, కానీ అది ఒరిజినల్ సీజీ ఇది ఉంటుంది. కొడితే 4 కంప్రెసర్లు పెట్టి కొడితే జుబ్బు మనకి గుర్తుంటుంది, మన వస్తుంది గురుగారు. అప్పుడు ఓపెన్ అవుతాయి మన ఫ్యాంటమ్ కెమెరాలు 2, 500 ఒకటి 700 ఒకటి క్లంగ్ మనకి. క్లంగ్ అనేవాడు బాగా వాడతారు. క్లంగ్ సార్, క్లంగ్ మనాలి సార్. ఓకే సరే, ఓకే. ఈ క్లంగ్ని నేను వెతుకుతూ ఉంటాను, ఈ క్లంగ్ని ఎలా తేవాలి. ఓకే, అంటే ఆది గారి విషయం గురించి వచ్చింది కాబట్టి, బట్ మనం ఇంత సంస్కృతంలో ఇలా వెళ్తున్నాం కాబట్టి ఈ లాంగ్వేజ్ ఆది గారికి హీబ్రూ లాంగ్వేజ్ వాడడం. సో హీబ్రూ ఇస్ ద మోస్ట్ అగెయిన్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ అగెయిన్స్ట్ మన సాంస్క్రిట్ అనమాట. సో ఆ లాంగ్వేజ్ ఆయనకు వాడి ఆయన థీమ్లో హీబ్రూ లాంగ్వేజ్ వాడడం జరిగింది, దాని తగ్గ మ్యూజిక్ కరెక్ట్ జరిగింది. సో డిజైన్కి సమిష్టి కృషి తప్ప వచ్చి కూర్చున్నాయి గురుగారు. ఇది ఒకటే ఏంటంటే జనానికి ఇది వెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్ దీనివల్ల ఈ సినిమా వల్ల ప్రభావితమై ఎంతో కొంత వాళ్ళు అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇది ముందు కూడా అని చెప్పినట్టు ఇది అఖండ అనేది ఒక జాగృతం చేసే, జాతిని జాగృతం చేసే ఒక మహా అనుభూతి, మహాకావ్యం. ఒక చిన్న, అంటే అన్ని పాజిటివ్గా మాట్లాడుకున్నాం కదా, ఒక నెగిటివ్ విషయం ప్రస్తావన చేస్తా. అంటే చూసిన జనాలు ఇదేంటిది
కొడితే అలా లేచిపోతున్నారు, ఇదే మనిషిని బట్టి హారతి తిప్పేస్తున్నారు అని కొంచెం ఏంటంటే వేళాకోళం చేసిన సందర్భాలని. మరి దానికి అంటే నాకు అనిపించింది ఏమిటంటే అతను మామూలు మనిషి కాదు, అఖండ అనేవాడు మానవాతీత శక్తి అన్న. మరి దీనికి మీరు ఏం జస్టిఫికేషన్? నేను ఓవరాల్గా ఒక హీరోయిన్కి హీరోకి కెమిస్ట్రీ ఉంటుంది. బాలయ్య గారికి ఒక డైరెక్టర్కి హీరోకి ఒక కెమిస్ట్రీ కొట్టడం చాలా రేర్. సో వీళ్ళ కెమిస్ట్రీని ఫిజిక్స్ రూపంలోనే చెప్తారు. సో వీళ్ళ ఫిజిక్స్ వేరే, ఈ ఫిజిక్స్కి వాళ్ళు ఇంకా క్వశ్చన్లు వేస్తే తప్పు. బట్ ఆయన కరెక్ట్గా రీల్ వన్లోనే సార్ అది ఒకసారి ఒక ఏదండి అఘోరా గురువుతో ఒక గురువుతోనే చెప్పించాను నాయన, సొసైటీ ఇప్పుడు కాదు, నువ్వు ఇప్పుడు దీర్ణావస్థలో ఉన్న దేవాలయాలని చేయడానికి పునరుద్ధరణ చేయడానికి వెళ్ళి క్లీన్ చేసి వచ్చావు ఆ పార్ట్ 1లో. కానీ ఈ పార్ట్ 2లోకి వచ్చేసరికి ఇంకా పెద్ద జరగబోతుంది. దాన్ని ఆపాలి అంటే నువ్వు సర్వశక్తులు ఇది తీసుకోవాలి, శివశక్తి నీ పక్కన వచ్చి కూర్చోవాలి. దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి సాధన. ఇది సాధించిన రోజు ఎలా ఉంటావా అంటే మంత్రమైన శాస్త్రమైన అని ఒక అద్భుతమైన ఇది డైలాగ్తో చెప్పించాం గురుగారు. అది గూగుల్లోకి వెళ్తే కూడా సామాన్యులకు కూడా అర్థమైపోతుంది, క్లియర్గా ఉంటుంది అష్టసిద్ధి సాధన. సో ఆయన అది సాధించి 12 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన వాడు అంటే సూపర్ హ్యూమన్. అది మనం చెప్పే స్టార్ట్ చేశాం గురుగారు. ఎందుకంటే ఇలాంటి తత్వం చూపించేటప్పుడు మామూలుగా ఉంటే కుదరదు గురుగారు, ఎంత బలంగా చెప్పగలిగితే అంత బాగుంటుంది. సో అదే వాడిన ఇది విశేషం ఏంటంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది, దాన్ని ఎవోక్ చేయడం కావాలి. ఉదాహరణకి అంతే గురుగారు, ఒకడు పరిగెడుతున్నాడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు, బద్ధకంగా వాడిగే అడుగు కూడా వేయలేడు. పైకి ఇలా చూశాడు, చిరుతపులు ఉంది, పరిగెడతాడా? కన్ఫర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ? చిరుతపుంది కన్నా ఫాస్ట్గా పరిగెత్తాలి, అదే శివశక్తి. థ్యాంక్ యూ గురుగారు. అంచేత ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు అఖండ తాండవం అనేది కేవలం సినిమా కాదు, ఒక అనుభూతి. అంచేత దీన్ని ఎందుకంటే దేశం పట్ల దేవుడి పట్ల జమిలిగా ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కాబట్టి భవిష్యత్ తరాలకి, ఎందుకంటే ఇవాళ ఇంటెలిజెంట్ క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏమంటే క్వశ్చన్స్ వేసే జాతి మంచిది. క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వగలిగితే కన్విన్స్ అవుతారు, దేశం ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది. సో దర్శకుడు, రచయిత, టీం అంతా చేసిన గొప్ప పని ఏమిటంటే ఇందులో క్వశ్చన్స్ వేయించాం, ఆన్సర్లు కూడా ఇప్పించాం. చూడండి, నెక్స్ట్ జనరేషన్కి ఈ కాగడాన్ని అందించండి. శుభం భూయాత్. శివోహం.